హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తుమ్మలమ్మ క్లాసెస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఏ ఫ్రేజల్ వర్బ్ విత్ ఏ ప్రిపోజిషన్ ఆర్ adverb are both and that functions as a verb whose meaning is different from the combined meaning of the individual words. ఫర్ ఎగ్జాంపుల్, మనం టేక్ ఓవర్ అనే వర్డ్ కనుక తీసుకున్నట్లయితే టేక్ అనేది మనకి వర్బ్ అవుతుంది, ఓవర్ అనేది మనకి ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అనే వర్డ్లో మనకి లుక్ అనేది వర్బ్ అవుతుంది, ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. సో ఇలా ఫ్రేజల్ వర్బ్స్ అనేవి మనకి కాంబినేషన్స్లో ఉంటాయన్నమాట. అంటే అది ప్రిపోజిషన్స్తో కావచ్చు, వర్బ్తో కావచ్చు, యాడ్వర్బ్తో కావచ్చు. సో అటువంటి వాటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటే పదబంధ క్రియలు అని అంటాం అన్నమాట. ఇక్కడ మనం మొట్టమొదటి ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే అర్థం ఏంటంటే టేక్ కేర్ ఆఫ్, అంటే జాగ్రత్తగా చూసుకోవడం. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ప్లీజ్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్, అంటే నీ పేరెంట్స్ నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అర్థం అనమాట. లుక్ ఆఫ్టర్, లుక్ ఆఫ్టర్ అనగా జాగ్రత్తగా చూసుకోవడం. నెక్స్ట్ కనుక చూసినట్లయితే గెట్ ఇన్ టు. గెట్ ఇన్ టు యొక్క అర్థం ఏమిటి? బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్. ఇన్వాల్వ్డ్ అంటే పాల్గొనడం. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మహి గాట్ ఉండే ఫ్యామిలీ డిస్ప్యూట్ విత్ కమల్. మహి కుటుంబ తగాదాల్లో కమల్తో ఇన్వాల్వ్ అయ్యింది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే ఫ్రీక్ అవుట్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే మేక్ సమ్వన్ అప్సెట్, అంటే ఇతరులని నిరాశపరచడం. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ఫ్రీక్డ్ అవుట్ ద కామన్ ఫోక్ ఇన్ రూరల్ ఏరియాస్. ప్రైమ్ మినిస్టర్ సాధారణ ప్రజలు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని నిరాశపరిచారని అర్థం అనమాట. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే కిక్ డౌన్. కిక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే స్ట్రైక్ పాజిబుల్లీ విత్ ద ఫుట్, అంటే తనడం అనే అర్థంలో మనం కిక్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ కిక్ డౌన్ ద పెబుల్స్ ఇన్ ద సీ షోర్. నేను గులకరాళ్ళని సముద్రక తీరంలోకి తన్నాను అనే అర్థంలో మనం కిక్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ సెట్ ఇన్. సెట్ ఇన్ అంటే మనకి మీనింగ్ ఏంటి? స్టార్ట్, అంటే ప్రారంభం అవడం. ఎగ్జాంపుల్ వచ్చేసి సుమా హ్యాస్ సెట్ ఇన్ ఏ న్యూ బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ హ్యాండ్ బ్యాగ్స్. సుమా కొత్త బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఏంటో బిజినెస్? హ్యాండ్ బ్యాగ్స్ని అమ్మడం. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కాల్ ఇన్ టు. కాల్ ఇన్ టు అంటే మన మీనింగ్ ఏంటి? కాల్ టు ఏ పర్సన్ టు కమ్ టు ఏ ప్లేస్, అంటే ఒక వ్యక్తిని ఫలానా ప్లేస్కి రమ్మని పిలవడం అన్నమాట. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ కాల్ ద స్టూడెంట్స్ ఇన్ టు ద క్లాస్ రూమ్. నేను నా స్టూడెంట్స్ని క్లాస్ రూమ్కి రమ్మని పిలిచాను అనే అర్థంలో మనం కాల్ ఇన్ టు ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ సీ ఆఫ్. సీ ఆఫ్ అంటే మనకి మీనింగ్ ఏమిటంటే సే గుడ్ బై, వీడ్కోలు చెప్పడం, గుడ్ బై చెప్పడం. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ హ్యావ్ సీన్ మై అంకుల్ ఆఫ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. నేను నా అంకుల్కి ఎయిర్పోర్ట్ దగ్గర గుడ్ బై చెప్పాను అనే సందర్భంలో మనం సీ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ టాక్ ఓవర్. టాక్ ఓవర్ అంటే మనకి మీనింగ్ ఏమిటంటే స్పీక్ విత్ అదర్స్ అబౌట్ సంథింగ్, అంటే ఇతరులతో ఏదైనా విషయం గురించి మాట్లాడడం అనమాట. ఎగ్జాంపుల్ మై మామ్ టాక్స్ ఓవర్ మై బ్రిలియంట్ కెరీర్. నా యొక్క కెరీర్ గురించి మా మదర్ ఇతరులతో మాట్లాడుతుంది అనే సందర్భంలో మనం టాక్ ఓవర్ అనే ఫ్రేజల్ వర్బ్ని
ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ అరేంజ్ విత్. అరేంజ్ విత్ అంటే మనకి మీనింగ్ ఏంటి? ప్లాన్ సంథింగ్ టు ఇంక్లూడ్ సంథింగ్, అంటే ఏర్పాటు చేయడం, ప్లాన్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ హ్యావ్ అరేంజ్డ్ విత్ మై బాస్ ఫర్ ఏ హైక్ ఇన్ మై శాలరీ. సో నేను నా బాస్ని శాలరీని పెంచమని అడగడానికి గల ఏర్పాట్లని చేసుకుంటున్నాను అనే సందర్భంలో మనం అరేంజ్ విత్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ గెట్ ఆఫ్. గెట్ ఆఫ్ అంటే మనకి మీనింగ్ ఏంటి? టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే మనకి అర్థం ఏంటంటే రిమూవ్, అంటే తొలగించడం అనమాట. తొలగించడం అనే సందర్భంలో మనం గెట్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మధు యూజువలీ గెట్ ఆఫ్ హెర్ యాప్రాన్ ఆఫ్టర్ హెర్ కుకింగ్. మధు వంట చేయడం అయిపోయిన తర్వాత తన యొక్క యాప్రాన్ని రిమూవ్ చేస్తుంది అనే సందర్భంలో మనం గెట్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ రన్ అప్. రన్ అప్ అంటే మనకి మీనింగ్ ఏంటనమాట? మూవ్ క్విక్లీ టు సమ్ ప్లేస్, వేరే ప్లేస్కి త్వరగా వెళ్ళడం. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ప్రియా ర్యాన్ అప్ టు అఖిల్ టు రిసీవ్ హిమ్. ప్రియా చాలా త్వరగా ఆ ప్లేస్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఎవరి కోసం వెళ్ళింది అంటే అఖిల్ని రిసీవ్ చేసుకోవడానికి త్వరగా వెళ్ళింది అనమాట. అంటే ఎయిర్పోర్ట్కి కానీ బస్ స్టాప్కి కానీ అనే సందర్భంలో మనం రన్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ స్టాగర్ ఇన్. స్టాగర్ ఇన్ అంటే మనకు అర్థం ఏమిటంటే వాక్, అంటే నడవడం. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే వీ హ్యావ్ స్టాగర్డ్ ఇన్ అండ్ రెస్టెడ్ ఆన్ ద గ్రాస్ ఫర్ ఏ వైల్. అంటే మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడగా రెస్ట్ తీసుకోవడం జరిగింది అనే సందర్భంలో మనం స్టాగర్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే లీవ్ బిహైండ్. లీవ్ బిహైండ్ అంటే మనకు అర్థం ఏమిటి? నాట్ టు టేక్ సమ్ వన్ విత్ యూ వెన్ యూ గో సమ్వేర్. అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇతరులు ఎవరిని నీతో వెంట తీసుకెళ్ళకపోవడం అనే సందర్భంలో మనం లీవ్ బిహైండ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే బాను లెఫ్ట్ బిహైండ్ హెర్ బేబీ వైల్ గోయింగ్ టు మార్కెట్. బాను మార్కెట్కి వెళ్ళినప్పుడు తనతో పాటు తన బేబీని తీసుకువెళ్ళలేదన్నమాట. అటువంటి సందర్భంలో మనం లీవ్ బిహైండ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కమ్ అక్రాస్. కమ్ అక్రాస్ అంటే మనకి మీనింగ్ ఏమిటంటే మీట్. మీట్ అంటే కలవడం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ కేమ్ అక్రాస్ మై ఫ్రెండ్ రాధా ఇన్ ద ట్రైన్. నేను నా ఫ్రెండ్ రాధాని ట్రైన్లో కలిశాను అనే సందర్భంలో మనం కమ్ అక్రాస్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ బ్రోక్అవుట్. బ్రోక్అవుట్ అంటే మనకి మీనింగ్ ఏమిటి? స్టార్ట్ సడన్లీ, అంటే అకస్మాత్తుగా ప్రారంభం అవడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటనమాట? ఈ వార్ బ్రోక్అవుట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. యుద్ధం అనేది సడన్గా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మొదలయ్యింది అనే సందర్భంలో మనం బ్రోక్అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ ఏమిటి మనకి? స్టాప్ వర్కింగ్ బికాజ్ ఆఫ్ ఏ ఫాల్ట్. అంటే ఏదైనా కార్ని కానీ బస్సుని కానీ బైక్ని కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు అవి పని చేయకపోవడం అనమాట. అటువంటి సందర్భంలో మనం బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే అవర్ కార్ బ్రోక్ డౌన్ డ్యూ టు సమ్ డిఫెక్ట్ ఇన్ ద ఇంజిన్. మా కార్ లేదు, ఇంజిన్లో ఏదో ప్రాబ్లం రావడం వల్ల మా కార్ పనిచేయడం లేదు అనే సందర్భంలో మనం బ్రేక్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే స్పీడ్ ఆఫ్. స్పీడ్ ఆఫ్ మనకి అర్థం ఏమిటనమాట? లీవ్ క్విక్లీ ఇన్ ఏ వెహికల్. అంటే ఆ వెహికల్ మీద త్వరగా వెళ్ళిపోవడం, అంటే వేగంగా వెళ్ళిపోవడం అనమాట.
అటువంటి సందర్భంలో మనం స్పీడ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ద థీవ్స్ స్పెడ్ ఆఫ్. స్పీడ్ అనేది మనకి ఇక్కడ స్పెడ్ కింద చేంజ్ అయింది. స్పీడ్ అనేది V1 అవుతుంది, స్పెడ్ అనేది మనకి V2 అవుతుంది. సో ఇక్కడ మనకి ద థీవ్స్ స్పెడ్ ఆఫ్ ఇన్ దేర్ వెహికల్ సీయింగ్ ద పోలీస్. ఓకే, పోలీసులను చూడగానే దొంగలు చాలా వేగంగా వెళ్ళిపోవడం జరిగిందనమాట, త్వరగా వెళ్ళిపోవడం జరిగిందనమాట. అటువంటి యొక్క సందర్భంలో మనం స్పీడ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే నాడ్ ఆఫ్. నాడ్ ఆఫ్ అంటే మనకి మీనింగ్ ఏమిటి? ఫాల్ ఎస్లీప్. ఫాల్ ఎస్లీప్ అంటే నిద్రించడం, నిద్రపోవడం. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే తనీష్ నాడెడ్ ఆఫ్ ద మూవీ. తను సినిమా చూస్తూ నిద్రపోయాడు అనే సందర్భంలో మనం నాడ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే పుట్ అప్ విత్. పుట్ అప్ విత్ అంటే మనకి మీనింగ్ ఏమిటి? టాలరేట్. టాలరేట్ అంటే భరించడం. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ కెనాట్ పుట్ అప్ విత్ దిస్ ఇన్సల్ట్. నాకు జరిగిన అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను అనే సందర్భంలో మనం పుట్ అప్ విత్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే ఏంటి మనకి? రిమూవ్. రిమూవ్ అంటే ఏంటనమాట? తొలగించడం, తీసివేయడం అనే సందర్భంలో మనం రిమూవ్ అనే మీనింగ్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఐ హ్యావ్ టేకెన్ ఆఫ్ మై షూస్ బిఫోర్ ఐ ఎంటర్ మై రూమ్. నేను నా రూమ్కి ఎంటర్ అయ్యే ముందు నా షూస్ని రిమూవ్ చేశాను అనే సందర్భంలో మనం టేక్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ కనుక చూసినట్లయితే గాట్ ఇంటూ. గాట్ ఇంటూ అంటే మనకి మీనింగ్ ఏమిటనమాట? స్టార్టెడ్ డూయింగ్ అంటే సంపాదించడం అనే అర్థంలో మనం గాట్ ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే పుష్ప గాట్ రియల్లీ ఇంటూ చెస్ అండ్ వెంట్ అప్ టు ఫారిన్ కంట్రీస్. పుష్ప చెస్ అనే గేమ్ ఆడడం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఫారిన్ కంట్రీస్లో కూడా పర్ఫామ్ చేయడానికి వెళ్ళింది అనే సందర్భంలో మనం గాట్ ఇంటూ అనే ఫ్రేజల్ వర్బ్ను ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ గివ్ అవే. గివ్ అవే అంటే మనకి మీనింగ్ ఏమిటంటే డిస్ట్రిబ్యూట్ అంటే పంపిణీ చేయడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ద ప్రిన్సిపల్ గేవ్ అవే ద ప్రైజెస్. ప్రిన్సిపల్ బహుమతుల్ని ప్రదానం చేయడం జరిగింది అంటే విద్యార్థులకి ఇవ్వడం జరిగింది అనే సందర్భంలో మనం గివ్ అవే అనే ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా ఛానల్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.